నమ్మక ద్రోహము దేవుడు సహించడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు విశ్వాసపాత్రుడు. మనము విశ్వాసపాత్రులముగా జీవించాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నమ్మక ద్రోహమును దేవుడు సహించడు. ఈ లోకములో మనము చాలాసార్లు మోసపూరితముగా ఉన్నాము. మోసం అందరూ చేస్తారేమో, అయితే నమ్మక ద్రోహం మోసం కంటే దారుణం. శత్రువులు మనల్ని మోసం చేస్తారు, నమ్మిన వాళ్లే నమ్మక ద్రోహం చేస్తారు. ఎలాంటి ద్రోహాన్నైనా దేవుడు సహించడు. ఆయన ప్రేమామయుడు. మనం కూడా ప్రేమామయులంగా ఉండాలి. దేవుని ప్రేమకు ప్రతిఫలంగా ఆయనకు విధేయులుగా ఉండాలే కాని ద్రోహులుగా మారకూడదు. ప్రియులారా, దేవుని ప్రజల మధ్య సహోదర భావం ఉండాలి. పగ ప్రతీకారాలు ఉండకూడదు. ప్రేమపూర్వకముగా ఒకరిని ఒకరు సరిదిద్దుకోవాలి. ఒకరి కీడును మరొకరు తలంచుచూ ఉంటే ఏ కుటుంబమూ నిలబడలేదు, సమాజము మనుగడ సాధించదు. ప్రియులారా, సహనము వలననే స్నేహభావం పెరుగుతుంది, బంధుత్వాన్ని కాపాడుకోగలము. ప్రభువు నమ్మక ద్రోహం చేయకూడదని నేర్పిస్తున్నారు. దేవుడు ఎంతో నమ్మకముతో మన మీద పెట్టిన బాధ్యతలను అదే నమ్మకముతో నిర్వహించాలి. ఆ నమ్మకమునకు ప్రతిఫలం దేవుడిస్తాడు. అలా కాకుండా ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహులుగా మారితే తగిన శిక్ష అనుభవించవలసిందే. ప్రియులారా, దేవుని నుండి వేరుపడిన అనుభవం మనకు ఎప్పుడైనా కలిగిందా? అంటే దేవునికి విరుద్ధంగా మనం మన బాధ్యతలను విస్మరించామనే కదా. యేసు ప్రభువు మనల్ని రక్షించడానికే వచ్చాడు. మన కోసం వచ్చిన ప్రభువుకు విరుద్ధంగా ప్రవర్తించడం ద్రోహమే అవుతుంది. ఈ తపస్సు కాలంలో గతంలో ఎన్ని మార్లు మనం నమ్మక ద్రోహులుగా ప్రవర్తించామో ఆత్మ పరిశీలనం చేసుకుందాం. అలాంటి వ్యక్తిత్వము నుండి మరలి దేవునికి దగ్గరవుదాం. దేవుని కనికరమును అర్థిస్తూ ఆయనకు విశ్వాసపాత్రులంగా జీవించుదాం. ప్రభు రక్షణ ఎల్లప్పుడూ మనకి లభించునుగాక. ఆమేన్.